ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఇప్పుడే ఆల్రెడీ LICకి HDFCలో 5% హోల్డింగ్ ఉంది. ఇంకా కూడా కొంత అదనంగా హోల్డింగ్స్ కావాలని చెప్పి LIC వాళ్ళు RBI దగ్గర పేపర్లు పెట్టారంట. అండ్ RBI కూడా అప్రూవల్ ఇచ్చినట్లు కొంత మార్కెట్ వర్గాల్లో గత 2-3 రోజుల నుంచి కొంత ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అండ్ ఈ దెబ్బకి బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందంటూ కూడా వార్తలు చలామణి అవుతున్నాయి. ఏంటి అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్. బేసికల్గా ఏదైనా బ్యాంక్లో ఏదైనా వాటాన్ని ఎక్వైర్ చేయాలంటే ఈ బ్యాంక్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది RBI కాబట్టి దాని దగ్గర ముందే పర్మిషన్ తీసుకోవాలండి. అండ్ LIC వాళ్ళకి ఆల్రెడీ 5.2% ఉంది HDFC బ్యాంక్లో. అండ్ ఇంకొక 4.8% కొనాలి అని చెప్పేసి అంటే 9.99 అంటే 10% వరకు మొత్తం 10% చేసుకోవాలి. అంతవరకు కొనడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు RBIకి అప్లై చేశారనమాట. RBI పర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ 1 year లోపు, అంటే ఈ జనవరి నుంచి నెక్స్ట్ జనవరి నెక్స్ట్ 1 year లోపు నువ్వు కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి RBI పర్మిషన్ ఇచ్చారనమాట. ఆ విషయాన్ని HDFC వాళ్ళు ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో అందరూ ఇంకా రేపు నుంచి బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని అనుకుంటున్నారండి. యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నంత మాత్రం రేపే కొంట బిగించేయాలని రూల్ ఏం లేదండి. HDFC క్వాలిటీ బ్యాంకు అండ్ ఆల్మోస్ట్ 10 yearsలోనే లోయెస్ట్ PEకి దొరుకుతుందండి. అండ్ న్యాచురల్గానే LIC వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లేయర్స్, వాళ్ళు పెన్షన్ ఫండ్సే కొన్ని వేల కోట్లు మేనేజ్ చేస్తారు. HDFCలో ఉంటే మినిమం వడ్డీ బ్యాంక్ వడ్డీలా గ్యారంటీ కాబట్టి బాగా తక్కువ రేటుకి ఆల్మోస్ట్ 5 years లోలో ఉంది కాబట్టి HDFC బ్యాంకు కాబట్టి తక్కువ రేటు దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పేసి వీళ్ళ RBIని అప్రోచ్ అయినారు అంతే. దాని అర్థం గ్యారంటీగా 10% దాకా కొంటదనేం కాదు, వాళ్ళ ఇష్టం. కొనడానికి ప్రాబిలిటీ ఉంది అంటే బహుశా రేపు కానీ ఇంకొంచెం ఏదైనా డ్రాప్ అయినా కానీ కొనడానికి ప్రాబిలిటీ ఉందన్నమాట. దాని ద్వారా ఏంటంటే ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మిగతా వాళ్ళు కూడా LIC లాగానే ఇంకా ఏదైనా డ్రాప్ అవుతాయి అది కొనే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట అంతే. బట్ మార్కెట్లో అనుకున్నట్టు రేపటి నుంచి పెరటాలంటే ఉండకపోవచ్చు అండి. బేసికల్గా HDFC పడ్డ ప్రతిసారి మళ్ళీ పైకి రివర్స్ అవుతుందండి. అండ్ ఖచ్చితంగా 1 or 2 quartersలో రికవర్ అవుతుంది అనమాట. చాలా మంది అనుకున్నట్టు ఈ మార్జిన్ ప్రెజర్, ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ ప్రెజర్ అనేది కొంతవరకే ఉంటుంది. ఎందుకంటే HDFC రియల్ ఎస్టేట్ డివిజన్ దీంట్లోకి మెర్జ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి. అది హై ప్రయారిటీ లెండింగ్ కింద ఉంటుంది కదా రియల్ ఎస్టేట్. అందుకో నువ్వు 20% దాకా అట్లా వడ్డీకి ఇవ్వలేవు రియల్ ఎస్టేట్లో. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే CRR ప్లస్ ఒక 2% ఎక్స్ట్రా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది, అందుకంటే ఇవ్వలేవు అనమాట. అందుకని రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ మొత్తం కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ ఉంటాయి. ఆ డివిజన్ వచ్చి దీన్ని కలిసేసరికల్లా ఓవరాల్గా తగ్గిందనమాట. దీనికి బహుశా 1 or 2 quartersలో కనుక మళ్ళీ ఇంప్రూవ్ అయింది అనుకోండి, మళ్ళీ అందరూ ఇదే HDFCని మంచి క్వాలిటీ అని చెప్పేసి మళ్ళీ అందరూ కొంట బిగిన్ చేస్తారు అట్లా. అందుకని LIC వాళ్ళు ఈ టైంలో అంటే దట్ ఈస్ రైట్ ప్రైస్. LIC వాళ్ళు ఇదే కాదు, ఈవెన్ అదాని కూడా లాస్ట్ జనవరిలో కొన్నప్పుడు అందరూ గొడవ చేశారు. అనవసరంగా గవర్నమెంట్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు అదానిలు కొంటున్నారు అని. LIC వాళ్ళు ఒక ఇండిపెండెంట్ కంపెనీ అండి. వాళ్ళ దగ్గర పబ్లిక్ మనీ ఉంటుంది కాబట్టి ఏదైనా తక్కువ రేటు దొరుకుతుంది అంటే బై డిఫాల్ట్ అందులో షాపింగ్కి వెళ్తారు. ఒక HDFC ఇప్పుడు 5 years లోలో ఉంది కాబట్టి మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళు RBI పర్మిషన్ తెచ్చుకున్నారు కొనడానికి. సో నెక్స్ట్ 1 yearలో ఎప్పుడైనా సరే వాళ్ళ కావాలి అనుకుంటే వాళ్ళు అప్ టు 10% వరకు పెంచుకునే ఛాన్స్ ఉంది దాంట్లో. ఓకే, అండ్ రెగ్యులేటరీ పర్మిషన్ వాళ్ళు తెచ్చుకున్నారు అంతే. ఎస్, మార్కెట్లో సెంటిమెంటల్గా ఇది కొంచెం పాజిటివ్గా ఉంటుంది, ఇది ఎంత కొంత పాజిటివ్ ఉంటుంది. బట్ దాని అర్థం LIC వాళ్ళు రేపే బిగిన్ చేస్తారు కొంటాం, స్టాక్ 1 year పెరిగిద్దనేం కాదు. బేసికల్గా ఇప్పుడున్న ప్రైస్లో 1300 దగ్గర అయితే ఈజీ కొనుక్కోవచ్చు అండి HDFCని. ఆ రేట్ దగ్గర మంచి క్వాలిటీది, అది ఉన్న బ్యాడ్ న్యూస్ అని ఇన్బుల్ట్ అయిందనమాట. నిన్న వీళ్ళు షేర్ ఖాన్ వాళ్ళు రిలీజ్ చేశారండి, బ్యాంక్స్ అన్ని కొనుక్కోమని బై రేటింగ్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇండియాలో అందరూ కూడా బ్యాంక్స్కి బై రేటింగ్ ఇస్తూనే ఉన్నారు బై డిఫాల్ట్. HDFC కూడా బై రేటింగ్ ఇచ్చారు వాళ్ళు 1900 టార్గెట్ తోటి. అందుకని అందరూ అనుకున్నంత వరస్ట్ అయితే కాదు అది, బట్ ఇంత ముందులాగా హిస్టరీ అంత గ్రోత్ అయితే ఉండదు, స్లో అవుతున్న మాట నిజం అంతే. ఇప్పుడు లీడర్ అయితే ప్రస్తుతానికి బ్యాంక్ సెగ్మెంట్లో ICICI బ్యాంక్, అది క్లియర్గా దీంతో పోల్చుకుంటే అది ఎక్కువ లీడ్ చేస్తుంది. కాబట్టి ముందు రోజుల్లో ICICI బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పెరగబోతుంది అండ్ HDFCది న్యూట్రల్ బయాస్ ఉండబోతుంది అనమాట. సో బ్యాంకింగ్ లీడింగ్ షిప్ ICICI బ్యాంక్కి షిఫ్ట్ అవుతుంది బై డిఫాల్ట్. బట్ ఈ రేట్ దగ్గర అయితే ఎస్ వర్త్ అది.
రైట్ అండ్ మోర్ ఎవర్ ఎల్ఐసి వాళ్ళు ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కాదండి, లాంగ్ టర్మ్ ప్లేయర్స్. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ కాదు కదా, ఈవెన్ 10 ఇయర్స్ జీరో రిటర్న్స్ వచ్చినా సరే ఉంచుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఎల్ఐసిలో వాళ్ళకి ఆల్మోస్ట్ 16% అండి, అది 8 ఇయర్స్ జీరో రిటర్న్స్ వచ్చిన వాళ్ళు ఉంచుకున్నారు. మరి ఇప్పుడు 400 అవ్వాలి అది. కాబట్టి మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటు దొరుకుతున్నప్పుడు ఎల్ఐసి వాళ్ళు షాపింగ్ వెళ్తారు. అండ్ మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సి ఇండెక్స్లో ద బెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ అండి. అందుకని అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీగా ఏమీ డల్ అవ్వదు అనమాట. అందుకని మంచి క్వాలిటీ బ్యాంకు తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర మనీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి రెగ్యులేటరీ పర్మిషన్ అవసరం కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు అంతే. అవును, లాస్ట్ 2 years నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టిన ఇదే న్యూస్. బట్ దట్ ఈస్ ద వన్ వే సెంటిమెంటల్గా పాజిటివ్. ఇది ఎవరైనా ఎఫ్ఐఎస్ కనుక ఇంకా అమ్మితే వీళ్ళు బై చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్.